హే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిపెండెంట్ టు ఇండిపెండెంట్. రోజు అయితే ఆన్లైన్ లో ఒక జాబ్ అప్లై చేశాను పార్ట్ టైం కోసం. సో అది ఇంటర్వ్యూ పడితే వెళ్తున్నాను అనమాట. జాబ్ ఇంటర్వ్యూ అంటే ప్రొఫెషనల్ జాబ్ అనుకోకండి, పార్ట్ టైం జాబ్. అయితే అప్లై చేసేటప్పుడు ఆన్లైన్ లో ఒక లొకేషన్ చూపించినారు. తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ షెడ్యూల్ అయిన తర్వాత వాళ్ళు ఇంకొక లొకేషన్ పంపించారు. ఒకలా చేసి అయితే వచ్చిన తర్వాత రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్ళి ఇట్లా ఇంటర్వ్యూ ఉంది అని అడిగితే సరే మీరు సెకండ్ ఫ్లోర్కి వెళ్ళండి అని చెప్పింది. అక్కడ ఒక 10 minutes వెయిట్ చేసిన అంత ఇంటర్వ్యూ తీసుకుని మ్యామ్ వచ్చి లోపలికి పిలిచి ఇంటర్వ్యూ చేశారు. ఏం అడిగారు ఫస్ట్ అయితే నేమ్ కన్ఫర్మ్ చేసుకున్నారు. తర్వాత ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్ అని అడిగారు. ఆ తర్వాత వీసా టైప్ అడిగారు, అంటే స్టూడెంట్ వీసానా PSW లో ఉన్నారా అట్లా. స్టూడెంట్ వీసా అని చెప్పిన తర్వాత ఏ కోర్స్ చేస్తున్నారు అని అడిగినారు. తర్వాత కాలేజ్ నేమ్ అడిగినారు, లొకేషన్ అడిగినారు. దాని తర్వాత నువ్వు వీక్లీ ఎన్ని అవర్స్ వర్క్ చేయాలనుకుంటున్నావు అని అడిగినారు. నేను అప్లై చేసింది అయితే వెయిటింగ్ స్టాఫ్ కి. వెయిటింగ్ స్టాఫ్ అంటే ఏంటి అని అడిగారు. ఆ రోల్ కి ఉండాల్సిన రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అని అడిగారు. ప్రీవియస్ గా మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా, ఉంటే ఆ దాంట్లో ఏం వర్క్ చేశారు ఎక్స్ప్లెయిన్ చేయమని అడిగారు. అండ్ ఇండియాలో ఏమైనా బ్యాక్ హౌస్ లో ఎక్స్పీరియన్స్ ఉందా అని అడిగారు. ఇంకా కస్టమర్ సర్వీస్ అంటే ఏంటి అని అడిగారు. లీడర్ కి ఉండాల్సిన రెస్పాన్సిబిలిటీస్ అడిగారు. వర్క్ చేసే టీమ్ ని స్ట్రాంగ్ చేయాలంటే నువ్వేం చేయాలి అని అడిగారు. నీ వెనకాల నుంచి నిన్ను ఎవరు మోటివేట్ చేస్తారు అని అడిగారు. ఫైనల్ గా నీతో వర్క్ చేసే టీమ్ మెంబర్స్ నీ గురించి ఏదైనా వర్డ్ చెప్పాలి అంటే ఒక్క మాటలో ఏం చెప్పాలి అని అడిగారు.